కడప జిల్లా కమలాపురం అగ్రికల్చర్ ఆఫీస్ ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. అప్పాయిపల్లి రైతులు యూరియా ఇప్పించండి అంటూ అధికారులను అడగగా యూరియా స్టాక్ లేదు అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఉదయం 10 గంటలకు వచ్చినటువంటి లారీ లోడ్ యూరియా మధ్యాహ్నం 2 గంటలకి అయిపోయిందని పొంతనలేని సమాధానం అధికారులు ఇవ్వడంతో ఇదెక్కడి న్యాయమని రైతులు అడగగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపో, ఎక్కువ మాట్లాడితే తంతామంటూ రైతులను బెదిరిస్తూ భయోందోళనకు గురి చేస్తున్న అధికారుల తీరుకు వ్యతిరేకంగా న్యాయం చేయండి అని రైతులు నిరసన చేపట్టారు. గంటలకు లోడ్ వచ్చిందన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి యూరియా అని అడిగాము. అయినా కూడా యూరియా 2 గంటలకే అయిపోయింది, స్టాక్ లేదని అంటున్నారు అధికారులు. ఎకరా 2 ఎకరాలు ఉండే వాళ్ళకు మాకు యూరియా దొరకక కష్టపడుతున్నాము. దయచేసి మాకు యూరియా వచ్చే విధంగా సహాయం చేయండి. సార్, యూరియా బయట కొనాలంటే ప్రైవేట్గా మూట వచ్చేసి 400 అమ్ముతున్నారు సార్ బయట. ఏదో అగ్రికల్చర్లో అయితే 270 రూపాయలు 280 రూపాయలు ఆధార్ కార్డు తెచ్చుకొని తీసుకుపోమంటున్నారు. ఆడికి పొద్దున వచ్చినాం సార్, పొద్దున స్టాక్ వచ్చింది. 2 గంటలకు 3 గంటలకు వచ్చినాము. వస్తే అంతలాగే స్టాక్ అయిపోయింది అంటున్నారు. ఎవరన్నారన్నమాట? ఈ మన ఆఫీసులో పనిచేసే వాళ్ళే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, దొమ్మలు పట్టి తందాము, మీ ఏం చేసుకుంటారో చేసుకోకండి, యూరియా అయిపోయింది స్టాక్ అని చెప్తున్నారు సార్. మా పరిస్థితి ఎట్టా సార్? ప్రభుత్వ అధికారులే ఆ మాదిరి లేదంటే కనుక మేము ఎక్కడ పోయి తెచ్చుకోవాలి? మా పంటలు ఎలా పండించుకోవాలి సార్? చెప్పండి సార్. మీరు ఎకరాకి ఎన్ని మూటలు పడతాయి? మామూలుగా వేస్తే కనుక ఒక 30 మూటల దాకా పండుతాయి సార్ ఎకరాకు. పంట చేతికి వచ్చే చేతికి వస్తే అది యూరియా బాగా